మా మేనత్త గారికి పిల్లలు లేని కారణంగా వారు పెంచుకున్నారు నన్ను. వారు డెల్టా ఏరియాకి చెందినటువంటి వారు. వేంపాడు, తరిగోపల దగ్గర వేంపాడు వారిది. వారు వ్యాపార నిమిత్తం మన పెనుగొండలు ఇక్కడ వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ స్థిరపడ్డారు. వారికి పిల్లలు లేకపోతే నన్ను బాల్యకాలంలోనే మా నాన్నగారికి పెద్ద కుమారుడు నేను, నన్ను తీసుకొచ్చుకొని పెంచుకున్నారు. వారు వ్యాపారం చేస్తూ ఆమె కొబ్బరి నూనె గారి దగ్గరికి వెళ్ళేది. దేవసహాయం గారు, ముంగమూరు దేవసహాయం గారు సహవాసంలోకి, బైబిల్ మిషన్ సహవాసం. నాకు ఇష్టం ఉండేది కాదు, ఎటు వెళ్ళటానికి ఇష్టం ఉండేది కాదు. అప్పుడు యవనస్తుడుగా ఉన్నాను. కొద్ది కాలం భక్తి జాగ్రత్తగానే కాపాడుకున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మనిషికి సహవాసం లేకపోతే నిలబడలేడు. ఒక చెట్టుకి వేర్లు ఎలాగూ కట్ అయిపోతాయో, ఆ వేర్లు సహవాసం. ఆ వేర్లు లేకపోతే ఆ చెట్టు ఉద్దే కాలం నిలబడదు. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే నేను మీకు చూపిస్తాను. మత్తయి రాసినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైనటువంటి మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి. మరలా కొద్ది కాలం తర్వాత నా స్థితి ఏమైపోయిందంటే అంతకన్నా మహా భయంకరం అయిపోయింది. చాలా భయంకరం అయిపోయింది. ఎంత భయంకరం అంటే భయంకరమైనటువంటి త్రాగుడు, వ్యభిచారం, కోడిపందాలు, ఇవన్నీ మా మేనమామ గారు. ఈ విషయం చెప్పాలని నేను ఇక్కడ నిలబడ్డాను. అయ్యగారితో చెప్పాను, అయ్యా నా సాక్ష్యం మంచిది కాదు అంటే, కాదు నువ్వు సాక్ష్యం చెప్పు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక యవ్వన కాలం మనిషి యొక్క భయంకరమైనటువంటి జీవితం. సహవాసాన్ని, తర్వాత ప్రార్థనను, సేవకులను విడిచిపెడితే నిలబడలేరు. సాతానుడు అటాక్ చేస్తాడు. తర్వాత మరి 7 దయ్యాలను తీసుకొస్తాడంట నాలోకి. అంతకన్నా ముందున్నటువంటి పరిస్థితి కన్నా మరి భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది నాది. అటువంటి పరిస్థితిలో భయంకరుడుగా తిరుగుతూ ఉన్నాను. మా మేనత్త గారు ప్రార్థన పొర్రాలే, మా అమ్మగారు ప్రార్థన పొర్రాలే, మా నాయనమ్మ గారు ప్రార్థన పొర్రాలే. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత పెనుగొండలో చర్చి కట్టారు. అన్నయ్య గారు వినోద్ బాబు గారు అని చర్చి కట్టారు. చర్చి కట్టి సేవ చేస్తూ ఉన్నారు. అక్కడ జాన్ వెస్లీ, తర్వాత ఇంకో సహోదరుడు రత్నబాబు అని వారిద్దరు మారుమనసు పొందున్నారు. వారు నాకు కొద్ది మిత్రులు. వారు తరచుగా నా దగ్గరకు వచ్చేవారు. తరచుగా నా దగ్గరకు వచ్చి మీరు రండి, మందిరానికి రండి అనేవారు. రావటానికి పాపంలో కూరుకుపోయి ఉన్నాను. భయంకరమైనటువంటి పాపంలో కూరుకుపోయి ఉన్నాను. ఇష్టపడేది కాదు మనస్సు. ఎలాగ రావాలి? మా ఇంటికి దగ్గరలోనే చర్చి. ఇష్టపడేవాడిని కాదు. వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళని ఎదిరిస్తూ ఉండేవాడిని. వెళ్ళాను. అప్పట్లో రాత్రిపూట జరిగేది అక్కడ ఆరాధన. కిక్కిరిసిపోయి ఉన్నారు మందిరంలో. ఖాళీలే, ఎక్కడ కూర్చోవాలన్నా ఖాళీలే. మందిరంలోకి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది. పాపపు పనులు చేయడానికి సిగ్గులేదు. వెళ్ళి ఒక గోడెమ్మట ఒక దొంగలాగా చిన్నగా కూర్చున్నా. చూశారు అన్నయ్య గారు. దాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే అతడు రాడు మందిరానికి. నేను మందిరంలో రావడాన్ని బట్టి
చాలా సంతోషపడ్డారు. ఆయన సంతోషపడి మారుమనసు పొందేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అన్నారు. చెయ్యి ఎత్తటానికి సిగ్గు అవుతుంది. సరే కొంచెం ఎత్తాను. ఆయన చూశారు, చూసి అలా కాదు బాగా ఎత్తాలన్నారు. ఇంకొంచెం ఎత్తాను. అట్లా కాదు బాగా ఎత్తాలన్నారు. బాగా ఎత్తాను. కూర్చోబెట్టారు. నాతో పాటు ఇంకొక 6 సహోదరులు, మొత్తం 7 కూర్చున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం. కొద్ది దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన ఏమిటంటే, నేను మారుమనసు పొందాను. మారుమనసు పొంది పాపంలో బ్రతికా. చాలా చక్కటి మారుమనసు పొందాను. దేవుడు నన్ను క్షమిస్తాడా? ఒకరోజు అయ్యగారు వచ్చారు, జార్జయ్య గారు వచ్చారు. అక్కడ వచ్చి పులిపేట మీద కూర్చున్నారు. అలాగే కూర్చున్నారు. ఆ 6 మాట్లాడారు. చివరిగా ఉన్నా నేను అక్కడ. పిలిచారు. కొత్త, అప్పుడే తెలియదు నాకు అయ్యగారు ఎవరో. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాను. అయ్యగారు కాళ్ళ మీద పడి అయ్యగారు నన్ను ఏమీ అడగలేదు. నేనే అడిగాను అయ్యగారిని. ఏమడిగానంటే, అయ్యా దేవుడు నన్ను క్షమిస్తాడా? ఆయన నా భుజం మీద చేసి అన్నారు, పిచ్చివాడా, దేవుడు ఎంతటి పాపాత్ముడైనా క్షమిస్తాడయ్యా. ఆ మాట నా జీవితంలో మర్చిపోలేనటువంటి మాట. ఎందుకంటే ఒక మాట మనిషిని బ్రతికిస్తుంది. వెళ్ళు ప్రార్థన చేసుకోపో అన్నారు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సమయం పోనివ్వలేదు. ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఆ రాత్రి ఒక నల్లటి చీకటి అలాగూ పైనుంచి నా మీద దిగి, నా మీద నుంచి అలాగూ అంత దూరం వెళ్ళి అక్కడ ఇంత లావు కళ్ళు తెరిచి, నాలుగు బయటకు తెరిచి డ్యాన్స్ చేస్తుంది. వెళ్ళిపోయింది. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అన్నయ్య గారు ఉదయం సాయంత్రం వచ్చి వాక్యం అందిస్తున్నారు. మా కోసం మా సహోదరులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ ఉంటే నా యొక్క లోపాలన్నీ దేవుడు ఎప్పుడో చిన్నప్పుడు బాల్యకాలంలో 7వ తరగతి చదివేటప్పుడు ఆ నెమలి కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళారు నన్ను. నేను ఏ విగ్రహాల దగ్గరికి వెళ్ళినటువంటి వారం కాదు మేము. అక్కడికి భయంతో నేను లోపలికి వెళ్ళలేదు. బయటే నుంచున్నా. అది కూడా ఆ సన్నివేశాన్ని దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. కృష్ణుడు యొక్క బొమ్మ విగ్రహం వచ్చి అలాగూ నిలబడిపోయింది. ప్రార్థన చేస్తానని నాకు జ్ఞాపకం లేదు. ప్రభా, మేము ఎప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళం కాదు విగ్రహాల దగ్గరికి. ఇదేమిటి? అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రభు చెప్తా ఉన్నారు, నువ్వు బాల్యకాలంలో అక్కడికి వెళ్ళలేదా? అయ్యా క్షమించండి. అలాగే నేను చేసినటువంటి దొంగతనాలు ఒక అతనికి 7,250 రూపాయలు కొట్టాను. అది చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. ఇప్పుడు సమయం లేదు నేను చెప్పడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అలాగే ఇంకో రోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క అక్షరాలు చూడండి. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో, ప్రయాసపడి భారం మూసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పి నేను నిద్రపోతూ ఉంటే కాదు, నేను ప్రార్థన చేస్తున్నాను. పొద్దున పూట 8 గంటల కాడి నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అక్షరాలు నా మీద అలాగూ పడిపోతూ ఉన్నాయి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. దేవుడు నాతో సంధించినవి, మాట్లాడినవి. ఏమండి, దేవుడు ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న సేవ చిన్నవరంలో జరిగిస్తూ ఉన్నాం మన సహవాసం తరపునే. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి.